నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అలానే అనలిస్ట్ అప్పాజీ గారు. హలో అండి అప్పాజీ గారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గారు, సో ఇద్దరు కూడా చట్టాపట్టాలు వేసుకుని చాలా ఏళ్ల నుంచి తిరుగుతున్నారు. హైదరాబాద్ వచ్చారు అని అంటే రష్మిక విజయ్ గారి ఇంట్లోనే ఉంటున్నారు. ఆనంద్ దేవరకొండ సినిమాకి సంబంధించి వార్తలు ఇవన్నీ ఏదొచ్చినా సరే ప్రమోషన్ లో తనే భాగమై ఉంటది. ఇదైతే నేను చూసాను. ఇవన్నీ వార్తలు, ఇంట్లోనే ఉంటున్నారు, కలిసి తిరుగుతున్నారు అని. బట్ మీడియాలో ఉన్న ఫొటోస్ అవన్నీ నేను చూసినప్పుడు మాత్రం మొన్న ముంబై వెళ్ళారు. డిఫరెంట్ గా వెళ్ళినప్పటికీ ఒకటే కార్లో వెళ్ళారు. ఎంత తప్పించుకుని తిరుగుదామన్నా దొరికిపోయారు వాళ్ళు. సో వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ ఏదేదో జరుగుతుంది అనే టాక్స్ కి, అంటే అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఎక్కడ చూసినా వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయినట్టుగా ఫింగర్స్ చూపిస్తూ అన్ని వార్తల్లోని ఫోటోలు వైరల్ అవుతున్నాయండి. నిజంగా ఎంగేజ్మెంట్ అయిందా అంటే అదే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ అయ్యిందని చెప్పి మనకి ప్రచారం జరుగుతుంది. స్వర్ణ, నువ్వు ఇక్కడ గమనిస్తే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రిలేషన్ని ఒప్పుకోలేదు కానీ ఖండించలేదు, దాన్ని ఒక దాచిపెట్టాలని కూడా అనుకోలేదు. నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా వచ్చింది. సినిమాకు ముందు ఆమె విషెస్ చెప్పింది, ఈ సినిమాతో మనం కొట్టబోతున్నాం, ఆల్ ది బెస్ట్ అని చెప్పి. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది బాగాలేదని, యావరేజ్ అని, అది ఇది అన్నారు. ఫైనల్గా ఆశించిన స్థాయిలో ఆ సినిమా విజయం సాధించలేదు. అయినప్పటికీ కూడా రష్మిక స్పెషల్గా ట్రీట్ చేసింది, మనం కొట్టేసామని చెప్పి. పనిగట్టుకొని కాదు పనిగట్టుకొని ఒక హీరో సినిమా గురించి అంత పాజిటివ్గా ట్వీట్లు చేయాల్సినటువంటి అవసరం హీరోయిన్కి ఉండదు కదా. పైగా వాళ్ళు ఇప్పుడు గీతా గోవిందం చేశారు, తర్వాత డీల్ కామ్రేడ్ చేశారు, తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు పనిగట్టుకొని విజయ్ దేవరకొండ సినిమా గురించి ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇందాక నువ్వు అన్నావు ఆనంద్ దేవరకొండ సినిమాలకి స్పెషల్ గెస్ట్గా ఆమె వస్తుందని. అవును, ప్రతి సినిమా కూడా బేబీ కానీ తర్వాత వచ్చిన సినిమాలకు కానీ ఆమె స్పెషల్, అంటే ఒక మన ఫ్యామిలీలో ఒక మెంబర్ సినిమా ఉంటే మనం ప్రమోట్ చేయడం బాధ్యతగా ఎలాగ భావిస్తామో అలాగా తను భావించి ఆ సినిమాలని ప్రమోట్ చేయడం మనం చూసాం. ఆ సందర్భంగా వాళ్ళ మధ్య నడిచినటువంటి ఫన్నీ కాన్వర్సేషన్ కానీ వీటన్నిటిని చూస్తే అందరూ ఫిక్స్ అయిపోయారు, వీళ్ళిద్దరూ తప్పకుండా పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు అనేది ఒక ఇది. ఇప్పుడు ఏంటంటే చాలా గ్యాప్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇంకా అది టైటిల్ పెట్టాల్సింది ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండతో అంతకుముందు టాక్సీ వాలా అనే ఒక సినిమా తీసినటువంటి రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా రిలేషన్ని చాలా సీక్రెట్గా ఉంచాలని కానీ దాన్ని ఖండించడం కానీ మరొకటి ఎప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాతో వాళ్ళిద్దరూ ఒకటవుతుండడం అన్నది కూడా మనం దాన్ని పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ విజయ్ దేవరకొండ గారి నుంచి కానీ రష్మిక నుంచి కానీ అది అఫీషియల్ గా అయితే అనౌన్స్ అవ్వలేదు. ఈ మధ్య కాలంలో వచ్చేసరికి అది ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒరిజినల్ డూప్లికేట్ ఫేక్ ఒరిజినల్ అన్నా మనం అవునా కాదా అనుకోవచ్చు. ఈ వచ్చే ఏ అయితే నిజమే అట్లా మనకి మాయ చేస్తా ఉంటాయి కళ్ళకి. అవునవును. ఓకే, కాబట్టి అది ఆ ఫోటోలు నిజమా కాదన్నది మనకు తెలియదు కానీ జరిగింది అనేది అయితే కొంచెం బాగానే గట్టిగానే సర్క్యులేట్ అవుతుంది. వాళ్ళు కూడా ఖండించలేదు కాబట్టి. మామూలుగా అయితే జనరల్గా నిజం కాకపోతే ఏం చేస్తారు, ఖండిస్తారు కదా, అటువంటిది ఏం లేదని చెప్పి. అయితే ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళు పెళ్లి చేసుకోరు కాబట్టి కొంచెం నాకు తెలిసి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అదే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి ఎండింగ్ కి పెళ్ళి అంటాను. అవునా? అది కూడా వార్త వచ్చింది. అదే ఓకే, సరే, ఇది మంచి శుభ పరిణామమే. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుంటే ఫ్యాన్స్ అందరికి కనుల విందు. అండ్ ఇద్దరు చూడముచ్చటి జంట. ఇంతవరకు మనం రీల్ గానే చూసాము, ఇప్పుడు రియల్ గా కూడా అయితే ఇంకా సంతోషమే. కాకపోతే ఇప్పుడు వచ్చిన పాయింట్, ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్లి అయితే చాలా మంది ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు, ఎలా ఉంటుంది. మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అనుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక కపుల్ అన్ని రోజులు డేటింగ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కాపురం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది. సాధారణంగా అది కాదు. ఇప్పుడు నాగార్జున, అమల, బాలీవుడ్ లో ధర్మేంద్ర, హేమాలిని, బోనీ కపూర్, శ్రీదేవి సక్సెస్ఫుల్, రణబీర్, ఆలియా భట్, రణబీర్ కపూర్. అంటే ఒకే ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే సక్సెస్ అవడానికి ఎక్కువ, అంటే ఎక్కడైనా కొన్ని సందర్భాల్లో నాగ చైతన్య సమంతలాగా అయ్యా ఇది కూడా ఉంటుంది కానీ జనరల్గా 99% సక్సెస్ అవ్వడానికి అంటే
ఆ ఫీల్డ్లో ఉండే సాధక బాధలు అవన్నీ తెలుస్తాయి, ఒకరికి తెలుస్తాయి. కాబట్టి ఎక్కువ శాతం మనం సక్సెస్ అవ్వడాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి వీళ్ళ పెళ్ళి కూడా డెఫినెట్గా 100%. పైగా వీళ్ళు ఆదరాబాదరగా లవ్లో పడి వెంటనే పెళ్లి చేసుకోవడం కాదు. కాబట్టి దాదాపుగా గీత గోవిందం వచ్చి ఇంచుమించు 10 years అవుతున్నట్టుంది కదా. అప్పటి నుంచి వాళ్ళు లవ్లో ఉన్నారు. తర్వాత ఇంకో సినిమా చేశారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మూడో సినిమా ఇప్పుడు అదే కదా చేయబోతున్నారు. సమస్య. ఇప్పుడు అదే సమస్య. అంటే ఇప్పుడు నాగ చైతన్య, సమంత ఇద్దరు ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే చాలా కాలం పాటు అంటే ఏమైనా ఒకటి రెండు అటువంటి జరుగుతాయి తప్ప ఎక్కువ ఇందాక మనం చెప్పుకున్నాం కదా జంటలో వీళ్ళందరూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి. ఇప్పుడున్న జనరేషన్ అక్కడే కదా మనకు పాజ్. ఇండస్ట్రీకి ఒక్కసారి ఇండస్ట్రీ వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చే కండిషన్ ఏంటి అని అంటే ఇంతవరకు చేసిన సినిమాలు చాలు, ఇకపై సినిమాలు వద్దు, ఇంటి పట్టునే ఉండాలి. ఇప్పుడు అది కూడా లేదు స్వర్ణ. అలా కండిషన్స్ కూడా, అలాగా కండిషన్స్ కూడా పెట్టింది. అయితే నువ్వు చూస్తే ఇప్పుడు రష్మిక ఎంపిక చేసుకుంటున్న సినిమాలు నువ్వు చూస్తే ఆమె ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే చేస్తున్నారు కదా. కాబట్టి అంటే ఆల్రెడీ తను రొమాన్స్ కి దూరంగానే ఉంటున్నారు. అలాని కాదు, తను ముఖ్యంగా ఇప్పుడు ఒక సల్మాన్ ఖాన్ తోటి సినిమా చేస్తూ ఆయుష్మాన్ ఖురానా తోటి కూడా సినిమా ఒప్పుకుందంటేనే ఆమె కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుంటుంది అనేది అది బ్యాలెన్సింగ్ వెళ్తుంది. తర్వాత ఇప్పుడు చూడు, ఇటీవల కాలంలో ఏ హీరోయిన్కి లేనటువంటి సక్సెస్లు, ఒక పుష్ప కానీ, యానిమల్ కానీ, చావా, 3 కూడా 1000 కోట్ల సినిమాలు. అది కుబేరా, అంతకుముందు సికిందర్ అనే ఒక సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ అదే ఫామ్ కంటిన్యూ చేయడం అనేది ఒక హీరోయిన్ మామూలు విషయం కాదు. ఆ సినిమాల ఎంపికలో కూడా తను తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని ఇప్పుడు ఆమె చేస్తున్నటువంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను బట్టి మనకు తెలుస్తుంది. అంటే పెళ్లి తర్వాత కూడా రష్మిక సినిమాలు కొనసాగించే అవకాశం ఉంది అంటారా? డెఫినెట్గా. అంటే ఆల్రెడీ తను కమిట్ అయిన సినిమాలే కొన్ని ఉన్నాయి. అవి రావడానికి ఇంకా కనీసం ఒక 2 years పడుతుంది. తర్వాత ఎలాగ తను లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంటుంది ఏంటన్నది వాళ్ళ ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయం. అండ్ ఎంత కాదు అనుకున్నా మనది మేల్ డామినేటెడ్ సొసైటీ. అవును, ఎనీ ఇండస్ట్రీ. అయితే ఇంతకు ముందు కొంతమంది జంటలు మనం చూసిన అబ్బాయిలు కూడా సేమ్ సక్సెస్ రేట్ లో ఉండి ధూమ్ ధామ్ గా ఉన్నారు అనుకోండి, పెద్దగా ఇబ్బందులు రావు. చాలా మంది ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మన కళ్ళ ముందే. ఎప్పుడైతే ఫీమేల్ ఒక అందనంత రేంజ్ కి వెళ్ళిపోయి అబ్బాయి దాన్ని అందుకోలేకపోతున్నాడు అనుకోండి, అక్కడ స్టార్ట్ అవుతుంది జెలసీ, అక్కడ స్టార్ట్ అవుతుంది ఇష్యూ. న్యాచురల్ గా విన్నది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మనకి రష్మికకున్న ఫ్యాన్స్ చూడొచ్చు. పాన్ ఇండియాకి సంబంధించి స్టార్ హీరోయిన్ గా ఇప్పుడు ఉన్నారు. బట్ విజయ్ గ్రాఫ్ పడిపోయింది, గల్లీకే పరిమితం అయిపోయాడు అంటున్నారు చాలా మంది సోషల్ మీడియాలో. ఏంటి అతను ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ గా, అంటే ఒక సినిమాలు ఫెయిల్ అయినంత మాత్రాన అతనికి సినిమాలు రాని పరిస్థితిలో లేడు. ఆల్రెడీ ఇంకా అంటే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా అతనికి సినిమాలు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఇప్పుడు రష్మికతో కలిసి చేస్తున్న సినిమా కాకుండా ఇంకోటి రౌడీ జనార్దన సినిమా కూడా కమిట్ అయ్యాడు. ఇంకో 2-3 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. జస్ట్ ఒక్క సినిమా కొడితే చాలు. అంటే ఎందుకంటే అతను యాక్ట్ చేసినటువంటి సినిమాలు గీత గోవిందం కానీ, అర్జున్ రెడ్డి కానీ, పెళ్లి చూపులు, ఇలాగ అన్ని ఆ సినిమాలతోటి అతను అన్ని జోనర్ ఆడియన్స్ని కూడా తను అట్రాక్ట్ చేసుకోగలిగాడు. వాళ్ళందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగలిగాడు. కాబట్టి అతను ఇప్పుడు ఫెయిల్యూర్లో ఉన్నాడు, రష్మిక మంచి ఫామ్లో ఉంది. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున ఏదైనా వాళ్ళకి అభిప్రాయ భేదాలు వస్తాయి, ఈగో ఇష్యూస్ వస్తాయి అనే దీనికి వాదనలకి తావు ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. వాళ్ళిద్దరికి ముందు మంచి అండర్స్టాండింగ్. అంటే ఈ టైంలో అంటే ఎంత ఫామ్ లో ఉన్నప్పుడు రష్మిక విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడం అనేది వాళ్ళ ట్రూ లవ్ కి నిదర్శనం అంటున్నారు. అలా అని మనం విజయ్ దేవరకొండ స్టార్డమ్ని మనం తక్కువ చేసి చూడాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు సినిమా అవకాశాలు లేకుండా ఇంటి దగ్గర ఉంటే అప్పుడు నువ్వు చెప్పిన ఇది వర్తిస్తుంది. తను వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కదా. పైగా విజయ్తో సినిమాలు చేయడానికి తహతహలు ఆడేవాళ్ళు, ఆసక్తి చూపించేవాళ్ళు చాలామంది ఉన్నారు. అతను ఏంటంటే ఇప్పుడు అందరూ పెద్ద హీరోలు అందరూ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ సినిమా, దీని తర్వాత రౌడీ జనార్దన్, ఆ తర్వాత అని అతను ఒక లైనప్ పెట్టుకున్నాడు. అలాగే ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు జనరల్గానే రష్మిక స్టోరీ సెలెక్షన్ చాలా ఇదిగా ఉంటుంది. మనం ఆమె సినిమాలు చూస్తే రైట్ ఫ్రమ్ చలో,
తెలుగులో ఆమెకున్న సక్సెస్ రేట్ భీష్మ కావచ్చు, పుష్ప కావచ్చు, ఆల్మోస్ట్ ఆమె చేసిన సినిమాలన్నీ హిట్ అయ్యి హిట్ అని కదా. ఒకటి రెండు కాబట్టి ఇంకా ఈ flop సినిమా అవుతాయి. ఈ సినిమాని ఆమె ఎంపిక చేసుకుందంటే ఈ సినిమాలో చేయడానికి విజయ్ చేస్తున్నాడు కాబట్టి, విజయ్ ఇప్పుడు సక్సెస్ఫుల్ లేడు కాబట్టి నేను చేస్తే ఎంతో కొంత ప్లస్ అవుద్దని చెప్పి అంటే ఎప్పుడో చేసేది కదా కదా. అవును. మరి ఇప్పటివరకు అలాగే ఏం చేయలేదు కదా. నాకు తెలిసి ఈ సినిమా సబ్జెక్ట్ నచ్చడం వల్ల ఆమె చేస్తుంది. ఓకే. అందువల్ల ఈ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో వస్తున్న వీళ్ళ మూడో కాంబినేషన్ మూడోసారి వస్తున్నటువంటి సినిమా పెద్ద విజయం సాధించడానికి అవకాశాలు అది పుష్కలంగా రూమరా గాసిప్ పక్కన పెడితే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని ఒక వార్తలు చాలా బలంగా ప్రచారంలో ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. అది నిజమైతే కనుక హ్యాపీగా ఉండాలని కోరుకుందాం, మంచిగా పెళ్లి చేసుకోవాలి. అంతే కదా. అవును వాళ్ళకి మన బెస్ట్ విషెస్ అందిద్దాం. అవును Yeah. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.